హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి జాతీయ ఆరోగ్య మిషన్లో భాగమైన నేషనల్ ట్యూబర్క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మిషన్ డైరెక్టర్ నుంచి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జనవరి 6, 2025 తేదీలోపు అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ను డైరెక్ట్గా వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు జనరల్ క్యాండిడేట్స్ అయితే ₹1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ₹500 ఫీజు చెల్లించాలి. అలాగే నోటిఫికేషన్లో అడిగినటువంటి ఈ సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలన్నీ కూడా అప్లికేషన్కి జతపరిచి ఈ యొక్క ఫీజును డీడీ రూపంలో చెల్లించి ఆ డీడీ కూడా అప్లికేషన్కి జతపరిచి పంపించాల్సి ఉంటుంది. జనవరి 6, 2025 తేదీలోపు అప్లికేషన్ అయితే పంపించాలి. తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ఇంకా క్లియర్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది నేషనల్ ట్యూబర్క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం విడుదల చేశారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ ఇచ్చినటువంటి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో తీయొచ్చు. జాయింట్ డైరెక్టర్ టీబీ అండ్ స్టేట్ టీబీ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మీద డీడీ అనేది తీయాలి. అలాగే అప్లికేషన్ అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కు పంపించాలి. జాయింట్ డైరెక్టర్ టీబీ, 5th ఫ్లోర్, ఏపీఐఐసి బిల్డింగ్, మంగళగిరి, గుంటూరు 522503 అనే అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా వెళ్ళి కూడా సబ్మిట్ చేయొచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్పై అభ్యర్థులకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాంటాక్ట్ ఎవరు కావాలి, ఆ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మరి తాజాగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు వాటి సంఖ్య చూసినట్లయితే మైక్రోబయాలజిస్ట్ అనే పోస్ట్ అనేది ఒకటి ఉంది. ₹50,000 శాలరీ ఉంటుంది. అలాగే సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 3 ఉన్నాయి. ₹25,830 శాలరీ ఉంటుంది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా మరో 3 పోస్టులు ఉన్నాయి. ₹23,393 శాలరీ ఉంటుంది. దీంతో పాటుగా నిక్షయ్ ఆపరేటర్ అనే పోస్ట్ ఒకటి ఉంది. ₹18,450 శాలరీ ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది. ₹15,000 శాలరీ ఉంటుంది. ఫార్మసిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. ₹23,393 శాలరీ ఉంటుంది. భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ఫార్మసిస్ట్ జాబ్కి సెలెక్ట్ అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టేట్ డ్రగ్ స్టోర్స్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఉద్యోగాలకు తిరుపతిలో ఉన్నటువంటి C&DSTలో జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తామని నోటిఫికేషన్లో డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కనుక అక్కడే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేవారు నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ఈ అప్లికేషన్ పూర్తి చేసి అవసరమైనటువంటి సర్టిఫికెట్స్తో పాటుగా డీడీని కూడా జతపరిచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేదా పంపించవచ్చు. రాత పరీక్ష లేకుండా వెయిటేజీ మార్కుల ఆధారంగా ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. టోటల్గా 100 మార్కులకు గాను ఎంపిక ఉంటుంది. అందులో 70 మార్కులు అనేవి అర్హతా పరీక్షలో వచ్చినటువంటి మార్కులకు కేటాయించడం జరుగుతుంది. మరో 30 మార్కులు అనేవి ఎక్స్పీరియన్స్ మరియు అభ్యర్థులు అర్హతా పరీక్ష పూర్తి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి కూడా 1 మార్కు చొప్పున గరిష్టంగా 30 మార్కుల వరకు కూడా కేటాయిస్తారు. మరో 20 మార్కులు అనేవి వాళ్ళు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నేషనల్ లేదా స్టేట్ హెల్త్ ప్రోగ్రామ్స్లో లేదా వివిధ రకాల
పథకాల్లో పనిచేసినట్లయితే కేటాయించడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరానికి కూడా ఎన్ని మార్కులు కేటాయిస్తారు అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్‌జీఓల్లో వర్క్ చేసిన వాళ్ళకి కూడా మార్కుల కేటాయింపు అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఒకసారి మీరు చదవండి. అలాగే ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్‌కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి మైక్రోబయాలజిస్ట్ అనేటువంటి జాబ్‌కు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అన్ని రకాల పోస్టులకి కూడా ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. ఈ మైక్రోబయాలజిస్ట్ అనే పోస్టుకు ఎండీ మైక్రోబయాలజీ లేదా పీహెచ్‌డీ మెడికల్ మైక్రోబయాలజీ లేదా అప్లైడ్ మైక్రోబయాలజీ లేదా జనరల్ మైక్రోబయాలజీ లేదా రిలేటెడ్ ఫీల్డ్‌లో పూర్తి చేసి ఉండాలి. లేదా ఎంఎస్‌సి మెడికల్ మైక్రోబయాలజీ లేదా అప్లైడ్ మైక్రోబయాలజీ జనరల్ మైక్రోబయాలజీలో పూర్తి చేసిన వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేయడం జరుగుతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక సీనియర్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ జాబ్స్‌కి కూడా ఎంఎస్‌సి మెడికల్ మైక్రోబయాలజీలో లేదా అప్లైడ్ మైక్రోబయాలజీలో లేదా జనరల్ మైక్రోబయాలజీలో లేదా బయోటెక్నాలజీలో లేదా బయోకెమిస్ట్రీలో పాటు డీఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి బీఎస్సీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ ఎంఎస్సికి సంబంధించి అడిగినటువంటి క్వాలిఫికేషన్స్‌లో పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీలో లేదా లైఫ్ సైన్సెస్‌తో పాటు డీఎంఎల్టీ చేసిన వాళ్ళు బీఎస్సీ కూడా ఇందులో డిగ్రీ పూర్తి చేస్తే అప్లై చేయొచ్చు. లేదన్నట్లయితే ఇక్కడ మనకి ఎంఎస్‌సి మెడికల్ మైక్రోబయాలజీ, అప్లైడ్ మైక్రోబయాలజీ, జనరల్ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ విత్ డీఎంఎల్టీ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా వీటికి సంబంధించినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ సబ్జెక్ట్స్‌లో పూర్తి చేస్తే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్‌కు 10+2 క్వాలిఫికేషన్‌తో పాటుగా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్‌లో 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ కూడా ఈ జాబ్‌కి ఉండాలి. అంతేకాకుండా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వంటి వాటిపై కూడా అవగాహన అయితే ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇక ఫార్మసిస్ట్ జాబ్‌కి డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఫార్మసీలో పూర్తి చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇందులో ల్యాబ్ అటెండెంట్ అనే జాబ్‌కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే లేవు. కాబట్టి ఈ జాబ్‌కి 10థ్‌తో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్సు పూర్తి చేసిన వారు లేదా 10+2 సైన్స్ గ్రూప్‌లో పూర్తి చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి మీకు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ నేను ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే ఛానల్లో మీకు నేను తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.